హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎకనామిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా కరెక్ట్ చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ వీడియోలో 20 క్వశ్చన్ తెలుసుకున్నాము. వీడియో చూడకుంటే ఆ వీడియోని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. 21st క్వశ్చన్ వచ్చేసి ఒక దేశంలో మాంద్య పరిస్థితికి ప్రవేశించేటప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. కింది వాటిలో అటువంటి పరిస్థితి ఏది? ఆప్షన్ 1 సంక్లిష్ట నిరుద్యోగిత, ఆప్షన్ 2 చక్రీయ నిరుద్యోగిత, ఆప్షన్ 3 ఋతు సంబంధ నిరుద్యోగిత, ఆప్షన్ 4 ప్రచ్ఛన్న నిరుద్యోగిత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏమంటారు? ఆప్షన్ 1 వారపరమైన స్థితి గల నిరుద్యోగి, ఆప్షన్ 2 రోజువారీ స్థితి గల నిరుద్యోగి, ఆప్షన్ 3 సాధారణ స్థితి గల నిరుద్యోగి, ఆప్షన్ 4 ప్రామాణిక స్థితి గల నిరుద్యోగి. ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఉత్పాదకత శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు? ఆప్షన్ 1 ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఆప్షన్ 2 సంక్లిష్ట నిరుద్యోగిత, ఆప్షన్ 3 బహిరంగ నిరుద్యోగిత, ఆప్షన్ 4 ఋతు సంబంధమైన నిరుద్యోగిత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించరు. కింది వాటిలో ఇటువంటి పరిస్థితి ఏమంటారు? ఆప్షన్ 1 అల్పోద్యోగిత, ఆప్షన్ 2 బహిరంగ నిరుద్యోగిత, ఆప్షన్ 3 ఋతు సంబంధ నిరుద్యోగిత, ఆప్షన్ 4 సాంప్రదాయ నిరుద్యోగిత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆకలి సూచి డైమెన్షన్లో లేని అంశం ఏది? ఆప్షన్ ఏ ఆహార సరఫరా సరైన మోతాదు లేకపోవడం, ఆప్షన్ బి శిశు పోషకాహారాలు లేమి, ఆప్షన్ సి శిశు మరణాల రేటు, ఆప్షన్ డి గృహవసతి, ఆప్షన్ ఈ ప్రసూతి మరణాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ డిఈ. నెక్స్ట్ క్వశ్చన్, రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం ఎక్కువగా తక్కువగా ఉన్న రాష్ట్రాలు? ఆప్షన్ ఛత్తీస్గఢ్, ఆప్షన్ మణిపూర్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి సిక్కిం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఏసీ. నెక్స్ట్ క్వశ్చన్, 2016 అక్టోబర్లో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ దారిద్ర్య రేఖను అంతకు ముందున్న దినసరి 1.25 అమెరికన్ డాలర్ల నుంచి ఏ సంఖ్యకు పెంచింది? ఆప్షన్ 1 దినసరి 1.2 అమెరికన్ డాలర్లు, ఆప్షన్ 2 దినసరి 1.9 అమెరికన్ డాలర్లు, ఆప్షన్ 3 దినసరి 2 అమెరికన్ డాలర్లు, ఆప్షన్ 4 దినసరి 1.5 అమెరికన్ డాలర్లు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వివరణలను పరిశీలించండి. ఆప్షన్ ఏ బ్రిటిష్ పాలనలో దేశ ఆర్థిక పేదరికాన్ని సంపద తరలింపు సిద్ధాంతం మూల కారణంగా విభజించబడుతుంది, ఆప్షన్ బి భారతదేశ ముడి పదార్థాలను ఇస్లాం ఉక్కు ఎగుమతి చేయడం, బ్రిటన్లో తయారైన వస్తువులను ఇండియాకు దిగుమతి చేయడం, భారత్లోని ఆంగ్లేయ అధికారుల పొదుపు మొత్తాలకు ఇంగ్లాండు పంపడం ఇవన్నీ భారతదేశ సంపద తరలింపునకు దారితీశాయి. పై వాటిలో సరైన జవాబు ఎంపిక చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి కింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు? ఆప్షన్ 1 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి. నెక్స్ట్ పాయింట్, గ్రామీణ ఉద్యోగ అన్వేషికి 100
100 రోజుల వేతన ఉద్యోగితను కల్పించాలి. ఆప్షన్ 3 ఉపాధి కల్పించని పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. ఆప్షన్ 4 మహిళా పురుషుల కూలీలకు సమాన వేతన రేటును చెల్లించాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, పేదరికాన్ని కింది వాటిలో దీని ప్రకారం గణిస్తారు. ఆప్షన్ 1 సంపద స్థాయి, ఆప్షన్ 2 పని గంటలు, ఆప్షన్ 3 భూ కమతలాలు, ఆప్షన్ 4 ఆదాయంతో సంబంధం గల. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ 1972 నుంచి 73లోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆప్షన్ బి పనికి ఆహార పథకాన్ని జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆప్షన్ సి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ డి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 2009లో మార్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సత్వర గ్రామీణ అభివృద్ధికి పురాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 కేఆర్ నారాయణ్, ఆప్షన్ 2 ప్రతిభా పాటిల్, ఆప్షన్ 3 ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ 4 ఆర్ వెంకట్రామన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ అన్న యోజన 2000 పథకం నిర్దేశించినది. ఆప్షన్ 1 పేదరిక నిర్మూలన, ఆప్షన్ 2 పేద కుటుంబాలకు ఉపాధి కల్పన, ఆప్షన్ 3 పేద కుటుంబాల ఆహార భద్రత, ఆప్షన్ 4 చిన్నకారు రైతులు గ్రామానికి చెందిన వారికి చౌక రేటు పరపతి కల్పించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అమర్త్య సేన్ను అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించిన సంవత్సరం. ఆప్షన్ 1 1998, ఆప్షన్ 2 1997, ఆప్షన్ 3 1999, ఆప్షన్ 4 1996. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHA 2028లో భారతదేశ స్థానం. ఆప్షన్ 1 107, ఆప్షన్ 2 108, ఆప్షన్ 3 111, ఆప్షన్ 4 112. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.